హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. ఎండాకాలం వచ్చేసింది కదా అండి, వడియాలు పెట్టుకుంటూ ఉంటుంటారు అందరూ. నేను కూడా మైదా పిండితో వెరైటీగా వడియాలు చూపిస్తున్నాను. కొంతమందికి తెలిసే ఉంటుండొచ్చు, నాకైతే తెలీదు. నేనైతే 5 మినిట్స్లో అయిపోయే మైదా పిండితో వడియాలు పెట్టడం ఎలాగో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, చిల్లీ ఫ్లేక్స్, ఆయిల్, సాల్ట్. మనం ముందు మిక్సీ గిన్నెలో ఎంత అయితే మైదా పిండి తీసుకున్నామో దాంట్లో వాటర్ తీసుకోవాలి. నేనైతే ఒక గిన్నెతో తీసుకున్నా. ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. ఒక గిన్నె మైదా పిండికి ఒక గిన్నె వాటర్ వేసి మిక్సీ పట్టి మళ్ళీ ఒక గిన్నె ఇందులో వేసి మనం అలా చెన్ని చేసుకుందాము. మొత్తము చూడండి, వీడియోలో చూస్తున్నట్టు మంచిగా అలా చెన్ని చేసుకోవాలి. మనము బగోన పెట్టేసుకొని ఇప్పుడు 2 గ్లాసులు అక్కడ తీసుకున్నాం కదా, ఇందులో 5 గ్లాసెస్ తీసుకోవాలి. అదే మనం ఏది మెజర్మెంట్ చేసుకున్నామో పిండి, దాంతో 5 ఇక్కడ తీసుకోవాలి, 2 అక్కడ, మొత్తం 7 పడతాయండి. 6 కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. దాంట్లో కొంచెం అంత ఉప్పు, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మనం మసల పెట్టేసుకుందాం. వాటర్ని ఒకసారి కలిపేసుకొని మసల పెట్టేసుకోవాలి. చూడండి, వాటర్ అయితే మసులుతున్నాయి. వాటర్ మసిలింది. మనం దాన్ని 2 కప్పుల వాటర్ మైదా పిండి కలుపుకున్నాం కదా, ఇప్పుడు అది మెల్లమెల్లగా వేసుకుంటూ మనం కలిపేసుకుందాం. మొత్తం వేసుకుంటూ చూడండి, జాగ్రత్తగా వేయాలి, గడ్డలు కడుతూ ఉంటుంది. ఒక దగ్గరికి వచ్చేస్తుంది మైదా పిండి కదా, అలా కలుపుతూ కొంచెం దగ్గరికి వచ్చే వరకు కలపాలి. సింపుల్గా అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. నోట్లో వేసుకుంటే కూడా కరిగిపోతాయి. చాలా బాగుంటుంది పప్పంచుకి. చూడండి, అలా కలుపుతూ దగ్గరకు వచ్చేదాకా పెట్టాలి. చూడండి, రెడీ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. దీన్ని మనం చల్లగా చేసుకోవాలి. చల్లగా చేసుకున్నాక మన కవర్ ఉంటుంది కదా, కవర్ వేసుకొని ఎండలో ఒక్కొక్క చెంచాలాగా అలా వీడియోలో చూస్తున్నట్టు మీకు ఏ సైజు కావాలనో ఆ సైజు వేసుకోవాలి. దాని మీద వేసి లైట్గా ప్రెస్ చేయడమే. చూడండి, మొత్తం మేమైతే వేసుకున్నాము. ఇవి ఎండినాక దానంతలు అవే వచ్చేస్తాయి. చూడండి, ఎండిపోయాయి. మొత్తం అవే ఓపెన్ అయిపోయినాయి. కొన్ని అతుక్కున్నాయి తీసేయాలి. మ్యాక్సిమం ఎండిపోతే మాత్రం అవే వచ్చేస్తాయి ఊడి. చూడండి, అలానైతే మేము అన్నీ తీసేసినాము. చూడండి, అన్నీ రెడీ అయిపోయినాయి. చాలా బాగా వచ్చినాయి కదా. చూడండి, వైట్గా సన్నగా. మనం డీప్ ఫ్రై చేసుకుందాము. ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాము. కడాయి వేడాక ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ అయితే వేడయింది. వేసుకుంటూ తీసేసేయాలి. ఎక్కువసేపు పెట్టొద్దు, తొందరగా వేగిపోతాయి. ఇలా వేస్తూ అలా తీసేసేయాలి అంతే. నూనెలో వేయాలి, తీయాలి. చూడండి, అన్నీ అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగుంటుంది, క్రిస్పీగా సన్నగా. చూడండి, పట్టుకుంటే ఎంత బాగా అయిపోయింది. పప్పంచుకి చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళు మీరు కూడా తప్పకుండా ఈసారి ఎండాకాలంలో ట్రై చేయండి. చాలా బాగుంటుంది పప్పంచుకి. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్